హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని, మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే ఒక మంచి సెలీరియో తేడం జరిగింది. 2018 మోడల్ అనమాట. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే లేదు. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 63,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. ఇది ఒక లేడీ వాడిన వెహికల్ అనమాట. మామూలు వెహికల్ కాదు, ఇది ఆటోమేటిక్ వెహికల్. అందులో సిఎన్జి కూడా ఉందన్నమాట. సి బుక్ లో సిఎన్జి అని కూడా ఎంటర్ అయ్యి ఉంది. సి బుక్ లో కూడా ఉంది సిఎన్జి అని ఎంటర్ అయ్యి, అలాగే సిఎన్జి పర్మిషన్ కూడా ఉందన్నమాట దీనికి. కాబట్టి ఇది పెట్రోల్ సిఎన్జి వెహికల్ అనమాట. ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడైతే మటుకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ఈ వెహికల్ డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే పెడతాను. నాకైతే డైరెక్ట్గా కాల్ చేయండి, మీకు ఫైనల్ ప్రైస్ ఏంటో చెప్తాను. మేడం గారు ప్రైస్ అయితే మటుకి 4,20,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. నాకైతే కాల్ చేయండి, మీకు ఫైనల్ ప్రైస్ చెప్తాను, వెహికల్స్ డీటెయిల్స్ చెప్తాను. అలాగే షోరూమ్ ట్రాక్ ఉంది. నెంబర్తో కావాలనుకుంటే మీరు షోరూమ్ ట్రాక్ చేసుకోవచ్చు. మీకు అది కూడా సరిపోతే నేనైతే నాకు కాల్ చేస్తే వాట్సాప్లో ఆర్సీ అయితే పెట్టడం జరిగింది. ఆర్సీ ద్వారా కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ అయితే మొత్తం జెన్యూన్గా ఉంది ఫ్రెండ్స్. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్. ఇప్పుడైతే మీకు డీటెయిల్గా చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం వెహికల్ ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. సెలీరియో 2018 పెట్రోలు ప్లస్ సిఎన్జి ప్లస్ ఆటోమేటిక్ అనమాట. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి వెహికల్కి. వెహికల్ మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా నీట్గా అయితే ఉంది. హెడ్ లైట్స్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమి లేవు. ఇదైతే కొత్త హెడ్ లైట్ లాగా ఉంది ఏకంగా. చాలా బాగుందన్నమాట. అలాగే బంపర్ చూసుకోవచ్చు. బంపర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే బానెట్ చూసుకోవచ్చు. బానెట్ మీద ఎటువంటి డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏం లేవు. చాలా బాగుందన్నమాట. వెహికల్ మొత్తం అయితే నేను చూశాను, కొత్త వెహికల్ లాగా అయితే ఉంది వెహికల్ చూసినట్టయితే. అలాగే టైర్స్ చూసుకోవచ్చు. టైర్స్ 100కి 80% అయితే ఉన్నాయి. 80 నుంచి 90% అయితే ఉన్నాయి టైర్స్. చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి అన్నమాట. 50,000కి అయితే వేయించా అని చెప్పారు. ప్రజెంట్ ఇప్పుడైతే 63,000 ఉంది రీడింగ్. డోర్స్ చూసుకోవచ్చు. డోర్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే బ్యాక్ డోర్ కూడా చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమీ లేవు. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ చూసుకోవచ్చు. సేమ్ ఒకేసారి వేయించారంట 4 టైర్స్. టైర్స్ 80 నుంచి 90% అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట. క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజెస్ కానీ నీళ్లు రావడం కానీ అలాంటివి ఏం లేవు. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ నుంచి చూసుకోవచ్చు మనం వెహికల్. బ్యాక్ సైడ్ నుంచి కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట వెహికల్. నాకైతే కొత్త వెహికల్ లాగే అనిపిస్తుంది. చాలా బాగుందన్నమాట. బాగా మెయింటైన్ చేశారు మేడం గారు. అలాగే మనం రైట్ సైడ్ నుంచి చూడొచ్చు. క్వార్టర్ ప్యానల్ చాలా నీట్గా అయితే ఉండి ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. మీకు ఏమైనా చూపిద్దామన్నా ఏం దొరకట్లేదు. అలాగే రైట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట చూసుకోవచ్చు మనం. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు. ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ చూసుకోవచ్చు. 80 నుంచి 90% అయితే టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మీకు ఇంకా డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ చూసుకోవచ్చు మనం. డోర్ కంపెనీతో పాటు వచ్చిన డోరే ఉంది. ఏ డోరు ఏ గ్లాసు చేంజ్ కాలేదు. లైనింగ్ చూసుకోవచ్చు మనం. బండితో పాటు వచ్చిన డోరే ఉంది. అలాగే రైట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు మనం. బండితో పాటు వచ్చిన డోరే ఉంది, ఎక్కడ చేంజ్ కాలేదు. అలాగే డిక్కీ డోర్ చూసుకోవచ్చు. డిక్కీ డోర్ కూడా బండితో పాటు వచ్చిన డోరే ఉంది, ఎక్కడ చేంజ్ కాలేదు. చూసుకోవచ్చు. ఇక్కడ లోపల స్క్రాచెస్ అయితే కనపడుతున్నాయి మనకి డిక్కీ లోపల అనమాట. స్పేస్ లేదుగా, ఏదో పెట్టినప్పుడు స్క్రాచెస్ అయితే పడి ఉంటాయి. అలాగే ఇక్కడ రస్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఇది ఒరిజినల్గా ఈ స్పాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒరిజినల్ వెహికల్ అనమాట. ఎక్కడ రస్ట్ అనేది రాలేదు. చాలా నీట్గా అయితే ఉంది. ఆ వెహికల్కి సిఎన్జి ఉంది, మనం చూడొచ్చు. సిఎన్జి ఉండడం వల్ల స్టెప్పిన్ టైర్ పెట్టడానికి అయితే చోటు లేదు. ఇదనమాట సిఎన్జి. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు మనం. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ చేంజ్ కాలేదు. లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు మనం. బండితో పాటు వచ్చిన డోరే,
ఎక్కడ చేంజ్ కాలేదన్నమాట, ఒరిజినల్గా ఉంది, అలాగే ఉంది. అలాగే ఇప్పుడు ఒకసారి ఇంటీరియర్ చూద్దాం. సీట్ కవర్స్ చూసుకోవచ్చు, 100కి 80% అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. కంపెనీ ఆడియో సిస్టమ్ ఉంది, బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట, టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి. బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు మనం, చాలా నీట్గా అయితే ఉన్నాయి, 100కి 80% అయితే ఉన్నాయి అన్నమాట. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉందన్నమాట. డోర్ ప్యాడ్స్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే మీకు ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదే 2018 సెలీరియో ఆటోమేటిక్ ప్లస్ సిఎన్జి అనమాట. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ అయితే చాలా బాగుంది, నేనైతే డ్రైవ్ చేశాను, చూశాను అనమాట. మీకైతే చూపిస్తున్నాను. ఎటువంటి యాక్సిడెంట్ అయితే ఏం జరగలేదు. యాప్రాన్స్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉన్నాయి, ఎక్కడ పేస్ట్లు పెట్టడం కానీ అలాగే ఏం జరగలేదు, చాలా నీట్గా అయితే ఉందన్నమాట. అలాగే ఆయిల్ లీకేజెస్ కానీ అలాంటివి ఏం లేవు, మనం చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఆయిల్ లీకేజెస్ కానీ అలాంటివి ఏం లేవు అనమాట. ఇంజన్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు, నేనైతే చూశాను, మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేయండి ఒకసారి. చూసారు కదా ఫ్రెండ్స్, వెహికల్ సింగిల్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఇంజిన్ ఆయిల్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు, మీకైతే చూపిస్తాను. సార్ కొంచెం ఎక్సలేటర్ ఎవరా, ఇంకొంచెం ఇవ్వండి. చాలు సార్, ఇంజిన్ ఆపేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది, నేను చూశాను, మీరు కూడా చూశారు వీడియోలో. ఇంజన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నేనైతే చూశాను, డ్రైవ్ చేశాను. సిఎన్జి కూడా ఉంది మనకి చూసుకున్నట్టయితే. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2018 సెలీరో పెట్రోల్ సిఎన్జి ఆటోమేటిక్ అనమాట. ఫ్రెండ్స్ వెహికల్ అయితే మీరే చూశారు కదా ఎలా ఉందో, ఎక్సలెంట్గా ఉంది వెహికల్ అనమాట. నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్ స్టిక్కర్ పెడితే అనమాట కొత్త వెహికల్ అని చెప్తారు, అంత బాగుంది వెహికల్. మేడం గారు చెప్తున్నారు, ఏ చిన్న స్క్రాచ్ పడినా నేను వెంటనే వర్క్ అయితే చేపించుకుంటానండి, పెయింట్ అయితే చేపించుకుంటాను నేను, నాకైతే చాలా నీట్గా ఉండాలి, ఎప్పుడు కొత్త బండి లాగా ఉండాలండి అని మేడం గారు అయితే చెప్తున్నారు. మేడం గారు చెప్పినట్టుగానే ఉంది బండి, మీరైతే చూశారు కదా, ఆవిడ ఎలా చెప్పారో అలాగే ఉంది బండి. టీఆర్ స్టిక్కర్ పెడితే కనుక కొత్త బండి అంటారు. ఇదనమాట ఓవరాల్గా వెహికల్. టైర్స్ చూశారు మీరే, 80%గా టైర్స్ అయితే ఉన్నాయి. ఏసీ అయితే చాలా బాగా వస్తుంది. అలాగే బాటమ్ నుంచి ఎటువంటి సౌండ్ అయితే లేదు, చాలా అంటే చాలా బాగుంది వెహికల్. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ కేవలం 63,000 కిలోమీటర్లు మాత్రమే ఫ్రెండ్స్. ఈ వెహికల్కి అయితే ఇన్సూరెన్స్ అయితే లేదు, ఎవరన్నా కొనుక్కుంటే ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవాల్సి వస్తుంది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 4,20,000 రూపాయలకి అయితే మేడం గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, చాలా కొంచెం అయితే బార్గెన్ అయితే ఉంది. మీరైతే నాకు కాల్ చేయండి, నేను ఫైనల్ ప్రైస్ ఏంటో చెప్తాను. డిస్క్రిప్షన్లో నా నెంబరే పెడతాను. ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు కానీ కొంతమంది లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కాబట్టి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటూ నేను మీ రబ్బాని. జై హింద్.